హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ప్రతి నిరుద్యోగ సోదరులు ప్రతి ఒక్కరు కూడా జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిలీజ్ చేయాలని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు సంక్రాంతి, ఈరోజు భోగి, రేపు సంక్రాంతి పండుగలు వచ్చినా కూడా ఆ పండుగలలో కూడా వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు భోగి పండుగ యొక్క అర్థం ఏంటి? ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నిటి తీసుకుపోయి దహించవేస్తారు అగ్నికి. అలానే యూత్ డిక్లరేషన్ ఏదైతే కాగితాలు ఉన్నాయో, రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ ఏదైతే పెట్టిండో ఆ యూత్ డిక్లరేషన్ కాగితాలను జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న డిక్లరేషన్ పేపర్స్ అన్నిటిని భోగి మంటల్లో వేసి కాలబెట్టారు. ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం చూస్తూ కూడా చూడనట్టు మొద్దు నిద్రపోతుంది. మరొకసారి నిరుద్యోగులందరూ కూడా ఏకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే సంవత్సరాలు గడిచినాయి, జాబ్ క్యాలెండర్ రాలేదు, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఊసేలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరుడు ఎప్పుడు చూసినా కానీ డిఎస్సి కోసం ఆశపడుతున్నారు. నేను చెప్పినా కదా, డిఎస్సి పోస్టులు 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి ఉన్నది, కానిస్టేబుల్ 19,000తో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది, కానీ దాని 16,000 లెక్కే చూపిస్తున్నారు. ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది, అదొక 1,500తో, కానీ 1000 లెక్కే చూపిస్తున్నారు. ఇప్పుడు 2024-25 సంవత్సరంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులందరూ రిటైర్మెంట్ అయినారు. ఆ రిటైర్మెంట్ లెక్కలు చూసినట్టయితే దగ్గర ఒక 40,000 పైచులకు ఉద్యోగులు రిటైర్మెంట్ అయినారు. రిటైర్మెంట్ అయినా కూడా మరి ప్రభుత్వం ఖాళీ లెక్కలు చూపిస్తలేదు. మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా మొండిపోకడగా పోతుంది అని అంటే, ప్రభుత్వానికి నోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి లేదు. మళ్ళీ చెప్తున్నా, జిల్లాల పునర్విభజన తీసుకొచ్చి దాని విషయాన్ని ముందర పెట్టుకొని ఆల్రెడీ 7 జిల్లాలు ఎగరగొడుతున్నారు అనేది ఒక అన్అఫీషియల్ న్యూస్. అది అఫీషియల్ న్యూస్ అని అనుకోవచ్చు, ఎందుకంటే 7 జిల్లాలు ఎగరగొడుతున్నారు. పెద్ద జిల్లాలు, ఇప్పుడు మన వరంగల్ జిల్లా ఉంది, 6 జిల్లాలని. అక్కడ మహబూబ్ నగర్ ఉంది, అక్కడ కూడా చాలా జిల్లాలు ఏర్పడ్డాయి. అలాంటి జిల్లాలల్లో 6 జిల్లాలైన అక్కడ 3 జిల్లాలే చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాల విషయాన్ని పునర్విభజన ముందేసుకుంటే ఏమవుతుందంటే, మనకు స్థానికత, ఏ జిల్లా కిందికి ఎవడొస్తాడు, ఏ జోన్ కిందికి ఎవడొస్తాడు, ఏ మల్టీ జోన్ కిందికి ఎవడొస్తాడు అని లెక్క తెలిచడానికి, మళ్ళీ జోనల్ సిస్టమ్ని మొత్తం మార్చడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు ఆ జోనల్ సిస్టమ్ ఏర్పడడానికి టైం తీసుకున్న 4 సంవత్సరాలు గడుతాయి. ఇప్పుడు ఒకవేళ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ వేయకుండా ఇంకా ఉండాలి ఇట్లనే మొండి ఆలోచనతోనని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే, ఉద్యోగుల పదవి విరమణ వయసును 61 నుండి 64 పెంచింది అనుకోండి, కథం ఈ టైంలో కాంగ్రెస్ టర్మ్ అయిపోతుంది. వచ్చేటోడెవడో పీకటోడెవడో మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ నిరుద్యోగులు మగ్గిపోతారు. చాలామందికి వయోపరిమితి పెరిగిపోతుంది, చాలామందికి ఏజ్ బార్ అవుతుంది. ఏజ్ బార్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ నోటిఫికేషన్స్ రాసుకోవడానికి అవకాశాలు లేకుండా పోతుంది. ఇంత తతంగా మీడిసింది. భోగి మండలల్లో ఈ యొక్క యూత్ డిక్లరేషన్ పేపర్లు మొత్తం కాల్చేసినారు. నిరసన కార్యక్రమాలు ద్వారా వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు నిరుద్యోగ సోదరులు. ప్రభుత్వమైన ఇకనైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అయినా, నువ్వు కళ్ళు తెరువుగా నియోజకవర్గాల కరెక్ట్ లేదు, ఆ జిల్లాలు కరెక్ట్ లేవు, ఒక్క పార్లమెంటు సెగ్మెంట్ను ఒక జిల్లా చేస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదన్న. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్లమెంట్స్ ఉన్నాయి అందరికీ తెలిసిందే. అంటే అన్ని జిల్లాలు చేస్తారని ఇక్కడ అర్థమవుతాను. కాబట్టి మిత్రులారా, ఎవ్వరు కూడా సహనం కోల్పోవద్దు. నిరసన కార్యక్రమాలు తెలపండి. ప్రతి నిరసన తెలపడం పౌరునికి ఉన్న పొలిటికల్ హక్కు. అది ఆ నిరసన కార్యక్రమాలు తెలపండి. కానీ మన నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నా కూడా ఇంకా నిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా, నిరుద్యోగుల గురించి ఆలోచించకుండా నిరుద్యోగులను రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు పండుగ వాతావరణం ఉన్నది. కానీ పండుగలలో కూడా, భోగి మండలాల్లో కూడా మన నిరుద్యోగ సోదరులు జాబ్ క్యాలెండర్ ప్రకటనలు చేసిన ప్రీవియస్ న్యూస్ లేవున్న పేపర్ కాగితాలు అన్నిటిని లేచి కాల్ చేసినారు. భోగి మండలాల్లో దహనం చేసి పడేసినారు. కానీ దారుణమైన విషయం ఏంటంటే, నిరుద్యోగులను పాపం ఈ ప్రభుత్వం కన్సిడర్ చేయట్లేదు. చాలా పోస్టులు ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ వేయాల ఆలోచన లేదు. ఏమున్నా రాజకీయాలు. ఒక మంత్రి మీద ఏదో ఆరోపణ వస్తే టకిన
రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి సజ్జనర్ సార్ని దానికి ఒక సిట్ ఆఫీసర్గా పెట్టేసినారు దానికి దాని నేతృత్వంలో. మీ మంత్రుల పైన వచ్చే ఆరోపణలు, మీ ప్రభుత్వం పైన వచ్చే ఆరోపణలకు ఫటాఫట నిర్ణయాలు తీసుకొని మీ యంత్రాంగాన్ని మొత్తం వాడుకొని ఈ విధంగా మీ వర్కులు మీరు చేసుకుంటారు. మీ మీద ఎవడైనా బురద జల్లే ప్రయత్నం చేసినా, మీరు చేసిన తప్పులు ఎవడైనా వెలుగు తీసినా కానీ మీ పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని మీ పనులు మీరు చక్కదిద్దుకుంటారు. ఎవడైనా మీ తెరువుకు రాకుండా వాళ్ళు నోరు మూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి నిరుద్యోగుల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? నిరుద్యోగుల విషయాలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? నిరుద్యోగులు ఇన్ని రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా మీ కంటికి ఎందుకు కనిపించినా కలపనాలు చేస్తున్నారు? పిల్లి అనేది పాలు తాగుతుంది, కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, తనకు అంతా తెలుసు, నటిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకొని వ్యవహరిస్తుందా, కళ్ళు తెరిచి వ్యవహరిస్తుందా? ఇంతమంది నిరుద్యోగులు మెరుపుధరణ చేసి రోడ్డెక్కి పోలీసు లాంటి దెబ్బలు తినుకుంటూ రోడ్డు మీద గుర్ర వీడ్చుకుపోతుంటే వాళ్ళ శరీరం పొట్టు మొత్తం జల్లెడ పట్టినట్టు లేచిపోతున్నా కూడా వాళ్ళు జాబ్ క్యాలెండర్ కోసము, నోటిఫికేషన్ కోసము వాళ్ళకి ఎంత చిత్రహింసలు పెట్టిన నిరుద్యోగులు భరించుకుంటూ జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తుంటే కూడా మీ కంటికి మీ చెవికి వినబడట్లేదా? రేవంత్ రెడ్డి గారు, మీ కంటికి కనబడతలేదు, మీ చెవికి వినబడతలేదు. అంటే మీరు ఇంత దారుణంగా ముద్దు నిద్రలో ఉన్నారు. మీ ప్రభుత్వం మీరు కరెక్ట్ కాదు కదా. నిరుద్యోగులు ఎవరు? మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన మన బిడ్డలే. ఈ మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి గడ్డ మీద పెరిగిన బిడ్డలే కదా. వాళ్ళంతా ఉద్యమంలో ఏదో విధంగా సందర్భంలో వాళ్ళ పాత్ర ఉంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు భర్తీకి సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్ చూడు. నువ్వు జిల్లాలు మార్చుకో, 33 జిల్లాలు తీసుకొచ్చి 19 జిల్లాలు చేస్తావో 16 జిల్లాలు చేస్తావో నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, మాకు అవసరం లేదు. కానీ అది ఇప్పుడు ముట్టుకోకు. నువ్వు ఆ జిల్లాలు మార్చే ప్రక్రియను ఇప్పట్లో ముట్టుకోకు. దానికి ఏదో కంపిటీషను, ఏదో బీసీ డెడికేటెడ్ రిజర్వేషన్ కమిటీ అంటాడు, ఎస్సీ డెడికేటెడ్ రిజర్వేషన్స్ అంటాడు. ఇవన్నీ కూడా రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఈ యొక్క అప్కమింగ్ నోటిఫికేషన్స్ అంతా కూడా టెక్నికల్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అంటాడు. లేకపోతే జిల్లాల పునర్విభజన చేస్తామంటాడు. ఇష్టం వచ్చినట్టు వాగడం. అసలు ఆ నోటికి ఏదొస్తే అది వాగడం. మొన్న చూస్తే ట్రాఫిక్ నియమ నిబంధనల పైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరైనా చాలాన్ వాళ్ళ బైక్కో లేకపోయి ఉంటే కారుకో ఛాలెంజ్ పెడితే ఆటో డెబిట్ ద్వారా ఏమైతే వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు లాక్కోవాలి, గుంజుకోవాలని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకు ఇవన్నీ వచ్చిన మాటలు, పిచ్చి మాటలు, పౌరులకు అక్కడికొచ్చే మాటలు, ప్రజలకు అక్కడికొచ్చే మాటలు? సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేయండి. ఇది ప్రజలకు అక్కడికొచ్చి సంక్షేమ పథకాలు పెట్టండి. ఇంకా మీ డెవలప్మెంట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో బాగా చూపించండి. మీ పరిపాలన మీ మార్క్ ఏర్పరచుకోండి. కానీ దరిద్రగూడ పనులు చేయకండి. అలాంటి వాటికి మీరు పూనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది, ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి మీరు సోయి తెచ్చుకోండి. భోగి మంటలల్లో మీరు ఇస్తామన్న యూత్ డిక్లరేషన్ పేపర్లు కాల్చిపెట్టేసినారు. ఎంతకంటే దారుణమైన పని లేదు. ఇంతకంటే నిరసనమైన కార్యక్రమాలు నిరుద్యోగులు ఇంకేం చేస్తారండి? రోడ్డు ఎక్కి పాపం కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తినకుండా, నిద్రలేదు కునుకులేదు వాళ్ళని తీసుకుపోయి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం, లేకపోతే వాళ్ళు ఉన్న లైబ్రరీ సెంటర్లోనే మొత్తం తాళాలేసి గేట్లేసి వాళ్ళని నిర్బంధించడం. నువ్వు నిర్బంధిస్తే వాళ్ళ పోరాటం ఆగిపోతుందా? నిర్బంధానికి పోరాటం ఆగిపోతుందా? నిర్బంధం వేసినప్పుడు ఆ సంఖ్యలను కూడా తెంపుకొని ముందరకు వస్తారు నిరుద్యోగులు. నిర్బంధ సంఖ్యలను తునుకలుగా తెంచుకొని ముందుకు వస్తారు నిరుద్యోగుల పవర్ ముందు ఎవడు ఆగలేడయ్యా. ఆ నేపాల్లో జరిగింది కదా గొట్టబాయ్, శ్రీలంకలో జరిగింది కదా గొట్టబాయ్, ఎంత దారుణం జరిగిపోయింది. యువత మొన్న రీసెంట్గా నేపాల్లో జరిగింది, మొన్న శ్రీలంకలో జరిగింది, రేపు ఇంకో దేశంలో జరగవచ్చు. కానీ అది మన తెలంగాణలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉన్నది. మన రీసెంట్లీనే మన జెడ్ పవర్ గురించి మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడినారు. వారు దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా సృష్టించగలుగుతారని. మరి ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి యువత యొక్క ప్రాధాన్యత, నిరుద్యోగుల యొక్క ప్రాధాన్యత తెలిసినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లా తెలవాలి? మీకు విధంగా తెలుసుకోవాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ సోదరుల సహనం కోల్పోకండి. శాంతియుతంగానే నిరసనల ద్వారానే మన జాబ్ క్యాలెండర్ మనం సాధించుకునేంత వరకు మా ప్రయత్నం చేస్తాం.